హలో రామేశ్వరరావు గారు, నమస్తే సార్. నమస్తే అండి. రామేశ్వరరావు గారు, మనం చాలా ఫస్ట్ టైం ఇంటరాక్ట్ అవుతా ఉన్నాం. నేను మీ వీడియోస్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద చాలా చోట్ల చూశాను సార్. సో మీకు ఎనార్మస్ నాలెడ్జ్ ఉంది రియల్ ఎస్టేట్ మీద. ఒక్కసారి సార్, అంటే ఇప్పుడు మనం ఫస్ట్ టైం ఆంధ్ర గురించి చేస్తున్నాము, అమరావతి మీద చేస్తున్నాము, అండ్ ఎస్పెషల్లీ ఈ మా దాంట్లో చేస్తున్నాం కాబట్టి ఒక్కసారి మీకున్న అనుభవం కానీ మీ ఎక్స్పీరియన్స్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో చెప్తారా సార్ మా ప్రేక్షకుల కోసం? డెఫినెట్లీ అండి. ఇది చెప్పడానికి మీకు 2 నిమిషాల టైం, 2 గంటలు చెప్పాలి, కనీసం 2 నిమిషాలు చెప్తారు. మీకు చాలా తేడా ఉంది. కానీ బట్ వాట్ ఎవర్ ఐ ట్రై టు మినిమైజ్ అండ్ టెల్ బికాస్ బేసికల్గా నాకు 3 decades ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉందండి. 3 decades 30 years నుండి ఆల్మోస్ట్ ఐ క్లోజ్ 25,000 ప్రాపర్టీ ఓనర్స్కి, 25,000 ప్రాపర్టీ ఓనర్స్ అండ్ హ్యాపీ కస్టమర్స్ ఫర్ ద లాస్ట్ 30 years. మై గోల్ ఈస్ టు డూ 1 lakh transactions. రెండోది, ఐ ట్రైన్ 26,000 పీపుల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ లీడర్స్ ఇన్ అక్రాస్ ది కంట్రీ అండ్ గ్లోబ్. సో దట్ ఆల్సో ఐ వాంట్ టు డూ ఇట్ అండ్ ఫర్ 1 lakh. దట్స్ మై అంబిషన్, లాంగ్ టర్మ్ అంబిషన్. ఇంతవరకు 25% మాత్రం అచీవ్ అయ్యాను. విత్ ఆల్ ది సపోర్ట్ ఆఫ్ మీడియా, మై బయర్స్, మై సెల్లర్స్, మై బిల్డర్స్, మై ఇన్వెస్టర్స్, మై ఏజెంట్స్, అందరూ సపోర్ట్తోనే చేయగలుగుతున్నాను. దట్స్ అబౌట్ ది బ్రీవ్. అండ్ వీ డూ యునీక్లీ. అదేంటంటే, మరి 2,500 వీడియోలు ఉన్నాయండి మార్కెట్లో, ఇన్ 25 ఛానల్స్ అండ్ 7 are satellite ఛానల్స్. ఇంకా చాలా ఉన్నాయని టైం చాలట్లేదు. మీరు కూడా అడిగితే ఇంకా ఇది కట్ చేసి ఇచ్చాను మీకు టైం. స్పీకింగ్ దెన్ ఐ షుడ్ నాట్ సే నో టు ఎనీబడి. నో అనగానే పొగరు ఎక్కువ అనుకుంటారు. అది కాదు, టైం ప్లాన్ చేసుకోవాలి అంతేగాని. సో నేను ఒక యునిక్ ప్రాసెస్ అడాప్ట్ చేసామండి. 150 యూనివర్సిటీలో రీసెర్చ్ చేసాం. ఎంటెక్ సివిల్ పిహెచ్డి ఇంజనీర్స్తో, 5 ఇంజనీర్స్తో మేము రీసెర్చ్ చేసి అనుకుంది అంటే, రియల్ ఎస్టేట్లో ఎక్కువ థియరీ చెప్తున్నా కానీ ప్రాక్టికల్ ఎవరు చెప్పట్లేదు. సో కాబట్టి మేము థియరీని తగ్గించి ప్రాక్టికల్ పెంచాం. థియరీ ఈస్ 25%, 75% ఇస్ ప్రాక్టికల్, సో దట్ ద ఏజెంట్స్ కెన్ డూ అ బెటర్ జాబ్. టిల్ నౌ ఇప్పటి వరకు చూసుకుంటే అరౌండ్ 95% ఇది అనార్గనైజ్డ్ ఇండియన్ మార్కెట్, రియల్ ఎస్టేట్ మార్కెట్. అది అంత చాలు. బ్రోకర్స్ కమ్యూనిటీని అప్లిఫ్ట్ చేయడం నా మెయిన్ ధ్యేయం. అంటే ఇన్వెస్టర్స్కి చాలా మంది చీట్ అవుతున్నారు. చీట్ అయినప్పుడు అది ప్రొటెక్ట్ చేయాలి. ప్రీ లాంచ్ అనొచ్చు, లేకపోతే బైబ్యాక్ గ్యారెంటీ, రకరకాల స్కీమ్స్ పెట్టి ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి స్టార్ట్ చేసింది. నేను ప్రాపర్టీ కొన్నప్పుడే నేను మోసపోయాను ఒక 32 years బ్యాక్, ఫస్ట్ టైం నా లైఫ్లో. అప్పటి నుండి ఈ అన్యాయం ఎవరికి జరగకూడదనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను ఇది. రీసెంట్గానే లెజెండరీ అవార్డ్ ఫ్రమ్ తెలంగాణ ఫర్ రియల్ ఎస్టేట్ కంట్రిబ్యూషన్ ఆఫ్ 30 years ఇచ్చారు. అంతకుముందు ఒక 4 years బ్యాక్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. అంతకుముందు టాప్ 10 ఎమర్జింగ్ సిఇఓస్ ఆఫ్ ఇండియా 2023. బేసికలీ నార్ సర్టిఫైడ్ రియల్టర్, లేదా మామూలుగా చేసి కాకుండా. సో అట్లా 5 years రన్నింగ్ 5,000 crore రియల్ ఎస్టేట్ ఫర్మ్, మేనేజింగ్ 10 million square feet, అంటే 1 crore, ప్లస్ 1,500 acres వెంచర్ ప్లాటింగ్. And I'm a founder of Realtor Option, founder and CEO of Realtor Option, where we deal with investment advice, training, mentoring, project marketing, and so on. సో దీని మీద ఇది ప్యాషన్తో చేస్తాండి. ప్యాషన్ హెస్ బికమ్ ప్రొఫెషన్ కాబట్టి చాలా మంది అడుగుతారు ఇన్ని వీడియోలు ఎలా చేయగలుగుతున్నారు అని. సో ఇంట్రెస్ట్. ఒక రోజుకి 20 ఎపిసోడ్, ఈచ్ ఎపిసోడ్ 8-9 minutes, 20 ఎపిసోడ్లు కూడా కొట్టే కెపాసిటీ ఒక రోజు కొట్టాను. మెయిన్ సుమన్ టీవీలో. ఐ థింక్ రియల్ ఎస్టేట్ ఈస్ ఎ గుడ్ హాబీ టు హ్యావ్ సార్, ఆర్ గుడ్ ప్యాషన్ టు హ్యావ్. ఎందుకంటే Anyway, it gives money, it gives యా enjoyment. Once you see the taste of the money, you will never. దాదాపు మెయిన్గా సాటిలైట్లో ఎన్టీవీ, ఈటీవీ, 10 టీవీ, 24/7, 360 న్యూస్, అట్లా సాక్షి, ఇవన్నీ కూడా మాట్లాడతాను. ఇందులో సుమన్ టీవీ, క్యూబ్ టీవీ, హై టీవీ, హిట్ టీవీ, వైల్డ్ వరల్డ్, రియల్ బూమ్, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఛానల్స్ ఉన్నాయి. ఈ ఛానల్లో నాది 50-100 కంటే తక్కువ ఉండవు. ఓకే. యా కాకపోతే మీరు చెప్తున్నారు మీకు నిజంగా అంటే నాకు ఆల్రెడీ ఆఫ్లైన్ లో తెలుసు కాబట్టి మీకున్న ఎక్స్పీరియన్స్ నేను అందుకే ప్రేక్షకుల కోసం చెప్పన్నాను. సో డెఫినెట్లీ మీ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంప్రెసివ్. కాకపోతే మీ అనుభవంలో ఒకటి చెప్పండి సార్. మీరు చెప్తున్నారు అంటే నేను ఇంకా 25% అచీవ్ చేశాను, 100% అచీవ్ చేయాలి సేల్స్ లో కానీ ట్రైనింగ్ లో కానీ. కస్టమరు సంహౌ ఎంతసేపు అయినా సరే ఏజెంట్ అనే వాళ్ళని కానీ మీడియేటర్ అనే వాళ్ళని కానీ ఒక నెగిటివ్ ప్రాస్పెక్ట్ లోనే చూస్తున్నట్టు కనబడతా ఉంటుంది సార్. దానికి మీరేమంటారు? ఎందుకంటే వీళ్ళు మన చేత ఎక్కువ ఎక్కువ పెట్టుబడి పెట్టిస్తున్నారేమో, మన మన చేత మార్కెట్ లో ఉన్నదానికన్నా ₹1 ఎక్కువ పెట్టిస్తున్నారేమో అనే కోణంలోనే చూస్తున్నారు తప్ప మనకి మన వెల్త్ గ్రో చేయడానికి వీళ్ళు హెల్ప్ చేస్తున్నారనే దాంట్లో ఎందుకు చూడలేకపోతున్నారు?
చాలా మంచి ప్రశ్న అండి శ్రీకాంత్ గారు. ఎందుకంటే ఇది అందరి మైండ్లో మెదలాడే క్వశ్చన్ అడిగారు మీరు. ఇది చాలాసార్లు ఆన్సర్ చేశాను. రియల్ ఎస్టేట్ ఈ స్థిరాస్తి అంటే రోటీ కపడా మకాన్, తిండి బట్ట గూడు. ఈ మూడు లేకపోతే మీరు బతకగలరా? ఎవరైనా బతకగలరా? నేను బతకగలనా? ఇట్స్ పార్ట్. ఐఎమ్ హ్యాపీ దట్ 33% కంట్రిబ్యూషన్ ఇస్ కమింగ్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్. నవ్ ఇంకా కొద్ది పెరిగింది అంటున్నారు ఆఫ్ దిస్ సాఫ్ట్వేర్ రిసెషన్ అండ్ ఆల్ దిస్. సో ఒకప్పుడు మీరు చూసుకుంటే అగ్రికల్చర్ ఇన్కమ్ మీద 80-90% అగ్రికల్చర్ ఇన్కమ్ ఉండేది. తర్వాత స్లోగా మెడిసిన్, మెడికల్, ఫార్మా, ఐటీ, కంప్యూటర్స్ ఇట్లా పెరుగుతూ వచ్చింది. ఈ రోజు ఎవ్రీబడి ఈ సీయింగ్ ఎట్ రియల్ ఎస్టేట్. ఇఫ్ యూ హ్యావ్ ది ఫిగర్స్, 30% ఆఫ్ బిలియనర్స్, నాట్ మిలియనర్స్, బిలియనర్స్ ఆర్ ఇన్ ఇండియా ఫ్రమ్ ఎక్కడో తెలుసా మీకు? ఉమ్, Hyderabad. These are latest statistics. 30% of billionaires are from Hyderabad in India. And software segment, Arvinda Pharma, MS, all other divisions are shifting to real estate. And most of the toppers, whether you talk of Barack Obama, Donald Trump, Warren Buffett, Bill Gates, వీళ్ళందరూ చూసుకుంటే they are directly or indirectly into real estate. When, for your information, latest Trump Towers is coming in Hyderabad, in good area. ట్రంపే వచ్చాడంటే మామూలు కాదు. ఆయన అవుట్సోర్స్ చేస్తాడంటే పేరైతే ఆయన అవుట్సోర్స్ చేయొచ్చు మేబీ, బట్ ట్రంప్ టవర్స్. సో మీరు అడిగిన దాని క్వశ్చన్ అంటే ఒకప్పుడు అండి 30 years బ్యాక్ మన బాలకృష్ణ గారి సినిమాలు చూస్తే, లేదా ఏరే హీరో సినిమాలు, టాటా సుమోలు దాడ కద్దరు బట్టలు వేసుకొని పెద్ద బొట్టు పెట్టి నోట్లోకి అన్ని పెట్టి ఇక్కడ గోల్డ్ చైన్ వేసి ఇక్కడ ఒక కేజీ ఇక్కడ ఒక కేజీ వేసుకొని అక్కడికి వెళ్ళి కబ్జా ల్యాండ్లు చేసి సెటిల్మెంట్ చేసేవారు. దాన్ని రియల్ ఎస్టేట్ అనుకుంది. అంటే నాకు తెలిసిన ప్రజలకు నచ్చుతుంది, బట్ వాస్తవం అది. ఉమ్. ఈ రోజు ఆ సిచ్యువేషన్ లేదండి. ఆన్లైన్ వచ్చాక, డ్రోన్ సర్వే వచ్చాక అన్ని కూడా మొత్తం జీరో అయిందని చెప్పను. మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ హెస్ చేంజ్డ్ ఫ్రమ్ సెటిల్మెంట్ టు రియల్ ఎస్టేట్. ఇన్ఫాక్ట్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ద సేమ్ కాన్సెప్ట్ అండి. రియాల్టర్ అంటే, బ్రోకర్ అంటే ఎందుకు పనికిరాని వెదవ కాదు, వానికి కూడా ఒక వాల్యూ ఉంది. ఇప్పుడు అమెరికాలో, మీ యూకేలో చూసుకుంటే, ఐ డోంట్ నో వెదర్ యూ అగ్రీ ఆర్ నాట్, బయ్యర్ సెల్లర్ కలుసుకోకుండా డీల్స్ డిపెండ్ ఆన్ ప్యూర్లీ లైసెన్స్డ్ బ్రోకర్ త్రూ ఎన్ ఎస్క్రో అకౌంట్. ఐఎమ్ రైట్? ఇప్పుడు మా దగ్గర అంతే అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీలో మేము ఎక్కడ కూడా మాకు ల్యాండ్ ఓనర్ కానీ లేకపోతే బిల్డర్ కానీ డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు. సో వీ హ్యావ్ ఎ బ్రోకర్. సో మీడియేటర్ ఉంటారు. సో మీడియేటర్ కి డైరెక్ట్ గా వాళ్ళ దగ్గర అన్ని ఉంటే అతనే మన తీసుకెళ్లి రిజిస్టర్ ఆఫీస్ తీసుకెళ్లి డైరెక్ట్ గా రిజిస్టర్ చేయిస్తాడు. ఆ రిజిస్టర్ ఆఫీస్ రోజే మనకు వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా సంతకం పెడతారు అనమాట. అది ఇక్కడైతే కూడా మంచి. బయర్ కూడా రావక్కర్లేదు. ఇక్కడైతే బయర్ కూడా రావక్కర్లేదు. బయర్ కి ఫామ్ 32 ఉంటుంది, ఇస్తే సెల్లర్ హ్యాస్ టు బయర్ ఈజ్ నాట్ కంపల్సరీ. యూస్ నేను ఎన్ఆర్ఐ డీల్స్ చాలా చేశాను. ఓకే. అంటే నా 25% ఆఫ్ బిజినెస్ కమ్స్ ఫ్రమ్ ఎన్ఆర్ఐ అండ్ 25% బిజినెస్ కమ్స్ ఫ్రమ్ మార్వాడీస్ అండ్ గుజరాతీస్. మిగతా ఓకే. 50% మిగతా వాళ్ళు. అంటే వాళ్ళతో బిజినెస్ చేయడం అంత ఈజీ కాదు. ఒకసారి కన్విన్స్ అంటే తక్కువ డబ్బులు ఇచ్చేస్తారు. సో ఇక మీరు అడిగిందని లెట్ మీ కంప్లీట్. ఇప్పుడు ఏజెంట్స్ దే ఆల్సో స్టార్టెడ్ అండర్స్టాండింగ్. రేరా వచ్చింది కానీ రేరా ఫుల్ ఫామ్ లో ఇంప్లిమెంట్ కావట్లేదు. అంటే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రీజన్స్. బట్ స్లోలీ, అన్లైక్ ఢిల్లీ, బొంబాయి లాగా మన దగ్గర కాదు, ఇప్పుడిప్పుడే మొదలైంది. రేరా వచ్చాక కొద్దిగా బెటర్. ఐ డోంట్ సే మైనర్ పర్సంటేజ్ ఇస్ బెటర్. ఎందుకంటే నౌ దే ఆర్ ఇన్సిస్టింగ్ ఫర్ క్వాలిఫైడ్ బయ్యర్స్ ఆర్ ఇన్వెస్టర్స్ ఆర్ ఇన్వెస్టింగ్ ఫర్ రేరా లైసెన్స్. అక్కడ లైసెన్స్డ్ బ్రోకర్ అని ఎట్లా అంటాం, లైసెన్స్డ్ ఏజెంట్ అని ఎట్లా అంటాం, ఇక్కడికి వచ్చేసరికి లైసెన్స్డ్ బ్రోకర్ అంటే రేరా ఉండాలి అంటున్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్, డిటిసిపి కానీ, జిహెచ్ఎంసి కానీ, హెచ్ఎండిఏ కానీ హైదరాబాద్, సిఆర్డిఏ అయితే ఆంధ్రప్రదేశ్లో కానీ అమరావతిలో కానీ, ఈ రెండు కూడా చాలా స్ట్రిక్ట్గా అవుతున్నాయి. లాట్ ఆఫ్ మ్యానిపులేషన్స్ have been, malpractice have been reduced. I'm not saying zero, but lot of things have been reduced for last 10 years. The impact is there, but still it's yet to be controlled. The rules like in America or UK, ఇక్కడ అంత స్ట్రిక్ట్ రాలేదు. ఇఫ్ ఐ నో సమ్ ఎమ్మెల్యే ఎంపీ ఐ కెన్ మేనేజ్. అక్కడ ఎమ్మెల్యే తెలిసి ఎంపీ ఫస్ట్ లా అనేసి తర్వాత మాట్లాడతారు. అది రావాలి, ఇంకా అది కొద్ది టైం పడుతుంది. బట్ హౌఎవర్ రియల్ ఎస్టేట్ ఇస్ హైప్డ్ ఆర్ ఓవర్గాన్ అబౌట్ 10 years 10 times పెరిగింది, ఎస్పెషల్లీ ఇన్ హైదరాబాద్, తెలంగాణ, పిటావ్. ఆంధ్రప్రదేశ్ డ్యూ టు ది పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అండ్ అదర్ గవర్నమెంట్ అఫైర్స్ దీనివల్ల కొద్ది స్లోగా అటకెక్కింది అనొచ్చు కొంతకాలం. ఇప్పుడిప్పుడే థింగ్స్ ఆర్ స్టార్టెడ్. సో ఏజెంట్ అనేది నమ్మడం, ఎందుకంటే మీరు ఏజెంట్ అపాయింట్ చేసుకున్న ఏజెంట్లో ఉంటుంది. హౌ ఆర్ యూ అపాయింటింగ్ ఏజెంట్ అంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు విజయవాడలో కొనాలనుకుంటున్నారు ప్రాపర్టీ, అదే మీరు వైజాగ్లో వర్క్ చేస్తున్నారు. వైజాగ్ అని తీసుకెళ్ళి విజయవాడలో ఉంటే ఫెయిల్ అవుతావు ఒకటి. రెండోది, ఏ సెగ్మెంట్లో ఇప్పుడు ఆయన ఏజెంట్కి కానీ బిల్డర్ కానీ అనుభవం ఎందులో ఉందో చూడు. ఏ సెగ్మెంట్లో ప్లాట్లు అమ్మేవాడు ఇక్కడ వెళ్ళా 10 కోట్లు 5 కోట్లు అమ్మంటే అమ్మగలుగుతాడు, అమ్మలేడు. దట్ స్కిల్ సెట్, దిస్ స్కిల్ సెట్ ఇస్ టోటలీ డిఫరెంట్.
అదే ఇక్కడ కూడా అంతే. ఉప్పల్లో అమ్మేవాడు హైదరాబాద్ చూసుకుంటే ఉప్పల్ నేను వెళ్ళి తెల్లాపూర్ అమ్మంటే అమ్మలేడు. సో రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, రిలవెంట్ సెగ్మెంట్లో ఉండాలి. అండ్ ఆస్క్ ది రిఫరల్స్, ది ఏజెంట్స్ మీరు అపాయింట్ ఆస్క్ దెమ్ టు గివ్ ద 4-5 రిఫరల్స్ ఆఫ్ దర్ పాస్ట్ కస్టమర్స్ అండ్ ఓనర్స్. యూ విల్ నో. మన దగ్గర టైం ఉండదు. బేసికలీ మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్ ఇయర్ డజంట్ హ్యావ్ టైం. నాకు ఫోన్ చేసి సార్ నేను 5 కోట్లు పెడతాను ఒక్క మినిట్లో 5 కోట్లు ఒక మినిట్లో ఎలా చెప్తాను సార్? ఇట్ పాసిబుల్? ఐ విల్ బి మిస్గైడింగ్ యూ. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు ఒక 500,000 రూపాయలు కన్సల్టెన్సీ కట్టి మీరు ఏమడుగుతారు? సార్ నాకు ఫుడ్ పాయిజన్ అయింది అని అపాయింట్మెంట్ తీసుకొని వెళ్తారు. డబ్బులు ముందు కడతారు అక్కడ. లాయర్కి కానీ డాక్టర్ కానీ ముందే కడతాం కదా మనం డబ్బులు. డబ్బులు కట్టడం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడు. ఇచ్చిన తర్వాత ఈ లోన్కి వెళ్ళి మందులు ఇస్తాడంటే ముగ్గురు వెళ్ళారు, ముగ్గురు ఫ్రెండ్స్ ఫుడ్ పాయిజన్ అయ్యి ముగ్గురు మనుషులకి ఒకటే మంది ఇస్తారా వేరే మంది ఇస్తారా? ఫుడ్ తినేది ఒకటే, బట్ మందు వేరేగా ఉంటుంది మీకు చూసుకుంటే. బికాజ్ ఇట్ డిపెండ్స్ అవన్ ఈ బాడీ మెట్రాలజీ అవన్నీ కూడా. అట్టనే ఎలాగానే ఇవ్వకుంటే ఫస్ట్ ఇంట్రోగేషన్ జరుగుతుంది. నువ్వేం తిన్నావు, ఎక్కడ తాగావు, ఎప్పుడు తాగావు, అవన్నీ అయిన తర్వాత మందులు ఇస్తారంటే మందులు ఎవరు టెస్టులు రాస్తారు. టెస్టులు రాసిన తర్వాత మందులు రాసి 3 రోజులు వాడు, అది తగ్గకపోతే మళ్ళీ రండి అంటాడు. ఇది రైట్. మరి అక్కడ 500,000 రూపాయలకి అంత టైం స్పెండ్ చేయాలి. 3 కోట్లు 4 కోట్లు ఎంత టైం స్పెండ్ చేయాలంటే, సో మై సిన్సియర్ అడ్వైజ్ అండ్ రిక్వెస్ట్ ఇస్ ది ది బయర్స్ ఆర్ ఇన్వెస్టర్స్ షుడ్ టేక్ అపాయింట్మెంట్ ప్రేయర్లీ అండ్ స్పెండ్ 1 or 2 hours. దెన్ యూ విల్ హ్యావ్, మిమ్మల్ని అర్థం చేసుకోవాలి మీరు ఇన్వెస్ట్మెంట్ ఏంటి. ఇన్వెస్ట్మెంట్ ఎన్ని రకాలు, దేని కొంటున్నా తెలియాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్మెంట్ ఎన్ని ఉన్నాయండి? ఇఫ్ యూ టాక్ అబౌట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది, క్యాపిటివ్ కన్జంప్షన్ ఉంది, రెంటల్ ఇన్కమ్ ఉంది, స్పెక్యులేషన్ ఉంది. సో దీని ప్రతిదానికి ప్రతి స్ట్రాటజీ వేరు ఉంటుంది. ఇట్స్ నాట్ కామన్ స్ట్రాటజీ ఫర్ ఆల్. సో ఈ రియాలిటీస్ని ఇప్పుడు ఎడ్యుకేట్ చేయడం మేము ధ్యేయంగా పెట్టుకున్నాం. ఎందుకంటే బ్రోకర్స్ కమ్యూనిటీని అప్లిఫ్ట్ చేయడం ఎవరు పట్టించుకోవట్లేదు. ఇండియాలో ఏంటంటే రియల్ ఎస్టేట్ సర్టిఫికేషన్ పెద్ద స్కూల్స్ కాలేజ్ పెద్దగా లేవు. యూకేలో కాలేజ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ ఉంది, అలా చాలా ఉన్నాయి అమెరికాలో. బట్ ఇక్కడ ఇట్స్ ఎట్ టు డెవలప్. సో ఇప్పుడిప్పుడే పీపుల్ ఆర్ జస్ట్ ఐ ఓపెనింగ్ అవుతుంది, బట్ ఇట్ టేక్ లాట్ ఆఫ్ టైం. డెఫినెట్లీ దేర్ ఈస్ ఎ షిఫ్ట్, పారాడిమ్ షిఫ్ట్, స్లైట్ షిఫ్ట్ ఫ్రమ్ అన్ఆర్గనైజ్ టు ఆర్గనైజ్. బట్ ఇంకా రావాల్సిందే, చేయాల్సింది చాలా ముందుకుంది. సో ఏజెంట్ అపాయింట్ చేసి మనం బోహ ఉండొచ్చు, కానీ ఇప్పుడు మారుతున్నాయి. థింగ్స్ ఆర్ చేంజింగ్. అంత ముందులా లేరు. ఓన్లీ థింగ్ హౌ టు, ఇఫ్ యూ డోంట్ నో హౌ టు అపాయింట్ ఆర్ హౌ టు ఐడెంటిఫై, అప్రోచ్ పీపుల్. లైక్ నేనున్న నాలుగు చాలా మంది ఉన్నారు మార్కెట్లో. ఐఎమ్ దేర్ యా. ఫర్ 30+ years అండ్ హెల్ప్డ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఏజెంట్స్. సో దే కెన్ ఆల్వేస్ గెట్ ఎ చాయిస్. ఇక్కడ ఇంకో క్వశ్చన్ సార్, అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు వచ్చిన డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, లేకపోతే డిజిటల్ అవైలబిలిటీ కావచ్చు. ఒకప్పుడు ఏంటంటే ఒక్కొక్కరికి ఒక ఏజెంటే తెలిసేవాళ్ళు. ఆ ఏరియాలో ఉన్న పాపులర్ ఏజెంటే చాలా మంది తెలుస్తూ ఉండేవాళ్ళు. అందరూ అతన్ని అప్రోచ్ అవుతూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక డిజిటల్ మీడియా వచ్చినాక మనకి ఒక విజయవాడ చూసుకున్నాం అనుకోండి, కనీసం ఒక 100 మంది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఇన్స్టా పేజెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఎస్పెషల్లీ కస్టమర్స్ కూడా ఏంటంటే మార్కెట్ గురించి తెలుసుకోవడానికి ఈ 100 మందిని కాకపోయినా అందులో 20-30 మందిని కాంటాక్ట్ అవుతా ఉన్నారు. సో దాంతో వాళ్ళకి ఏం కావాలో కూడా వాళ్ళకి తెలియట్లేదు, ఒక కన్ఫ్యూజన్ లో నెట్టేస్తున్న పరిస్థితి అయిపోతుంది కదా. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటారు? మీరు అన్ని బాగా క్వశ్చన్ తయారు వచ్చారు. స్పీకర్ని ఎట్లా ఇవన్నీ డబ్బులు తీసుకుని చెప్పే ఆంధ్రలో మీరు డబ్బులు లేకుండా ఫ్రీగా తీసుకుంటారు, మీ దగ్గర ఛార్జ్ చేయాలని. సో డెఫినెట్ గా సార్. ఏంటంటే ఏజెంట్స్ ఎన్నుకునేటప్పుడు నేను చెప్పా కదా, యూ హెవ్ టు చెక్ దేర్ బ్యాక్గ్రౌండ్. అట్లీస్ట్ 15-20 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకు వెళ్ళండి. ఎవరైతే బ్రోకరేజ్ తీసుకోకుండా చేస్తానంటే యూ టేక్ 10 times or 5 times ద బ్రోకరేజ్. ఇది కాన్సెప్ట్ అండి నేను లైఫ్లో నేర్చుకుంది. ఎవరైతే నీకు ఫ్రీ, ఏది ఫ్రీగా వస్తుంది? లలిత జ్యువెలర్స్ కిరణ్ కుమార్ అన్నాడు ఏది ఫ్రీగా రాదు. ఇప్పుడు బ్రోకర్ ఫ్రీగా ఇస్తుంటే సైడ్ కటింగ్ కార్నర్ ఉంటుంది. ఎవరైతే 1-2% వాళ్ళు జెన్యున్గా చేస్తారు. ఇఫ్ యూ గివ్ 1-2%, మేబీ అమెరికాలో 6% ఉండొచ్చు, మీ దగ్గర ఎంతో తెలియదు నాకు. మా దగ్గర 3.5%. ఇండియా ఏంటంటే వెరీ ఫేర్. ఇక్కడ అక్కడ అమెరికాలో ఇద్దరు ఎవరు ఒకలే ఇస్తారు, ఇక్కడ ఇద్దరు ఇస్తారు, కొన్ని అట్లు ఒకరు ఇస్తారు. ఇక్కడ ఏమవుతుందంటే మీరు అపాయింట్ చేసుకునేటప్పుడు ఆ ఏజెంట్ తాలూకా బ్యాక్గ్రౌండ్ కానీ, రెఫరెన్స్ కానీ, వెబ్సైట్ కానీ, అత్తా కానీ, పతా కానీ, వ్యూస్ ఎట్లున్నాయి అన్నీ చెక్ చేసుకోవాలి. ప్రోడక్ట్ నాలెడ్జ్, జోగ్రఫికల్ నాలెడ్జ్, లీగల్ నాలెడ్జ్, డాక్యుమెంట్ నాలెడ్జ్, గవర్నమెంట్ పర్మిషన్స్, ఇవన్నీ కూడా నాలెడ్జ్ అందరికీ ఉండదు అన్నట్టు. కొంతమంది డిటీసీ బదులు డీసీజీపీ అంటారు, అన్నోడనే రాదు. రేరా అంటే రేరా ఏంటి సార్ అంటే, ఐజీబీసీ అంటే ఐజీబీసీ ఏంటి తెలియదు. ఏదో ప్లాట్ చూపించడం రియల్ ఎస్టేట్ అనుకున్నవాడు ఏజెంట్ కాదండి. రైట్ ఫ్రమ్ ఐడెంటిఫైయింగ్ ఏ ప్రాపర్ గుడ్ వాల్యూ విచ్ విల్ గివ్ యూ 5 times 10 times అప్రిషియేషన్ నెక్స్ట్ 5 to 10 years. ప్లస్ వాడికి అంత నాలెడ్జ్ ఉండాలన్నమాట. ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ చేసిన దాకా రిజిస్ట్రేషన్ చేయడం అయిపోయింది. లాస్ట్ డే మన కమిషన్ వస్తుంది. 99% కరెక్ట్ చేసి 1% తప్పు చేస్తే డీల్ క్యాన్సిల్ అవుతుంది. సరే లాయర్ కేసు డాక్టర్ దట్ ముందు డబ్బులు ఇచ్చేకెళ్తాయి. ఇక్కడ మనం డబ్బులు ఎప్పుడు ఇస్తుంటే లాస్ట్లో ఇస్తున్నాం. సో ఇఫ్ యూ లుక్ ఫర్ 1%, 2% సేవింగ్, యూ లూజ్ 98%. టికెట్ లేని ప్రయాణం ఇక్కట్లు అయిపోతుంది. మీరు ఆ 2%, మన ఇండియాలో ఏంటంటే
చూస్తుండగా సూది జాగా పోనీ, చూడకుండా ఏనుగు పోయిన వదిలేస్తాం. దట్స్ ఎ ట్రెండ్ నార్మల్ మెజారిటీ ఆఫ్ దమ్. ప్లస్ దే ట్రై టు డూ ఆన్ దేర్ ఓన్. ఇప్పుడు డాక్టర్ పని డాక్టర్ చేయాలి, యాక్టర్ పని యాక్టర్ చేయాలి. సపోజ్ యాక్టర్ కానీ డాక్టర్ పని చేస్తే ఏమవుతుందండి? కంప్లీట్లీ క్లోజ్ ద కేస్, మొత్తం పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేస్తుంది, నో మోర్ మెడిసిన్స్ రిక్వైర్డ్. ఇక్కడ కూడా నేను ఏమంటే అప్రోచ్ రైట్ పర్సన్ హూ కెన్ గివ్ యూ అ వాల్యూ ఎడిషన్ టు యువర్ ట్రాన్సాక్షన్. నెగోషియేట్ ఎంత చేయగలుగుతాడు, అసలు ఆ గ్రిప్ ఉందా? రా గత 5-10 సంవత్సరాలు ఏం డెవలప్మెంట్ ఉంది, రానున్న 10 సంవత్సరాలు ఏం డెవలప్ కాబోతుంది, ఇది చూసుకోవాలి కదా. ఇది చూసుకోకుండా ఎలా చేస్తారు? సో ఇక్కడ దెర్ ఇస్ అ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. ఆ స్లిప్ని ఐడెంటిఫై చేసి షర్ట్ పాడైపోతుంది. అక్కడ మీరు సరైన ఏజెంట్ అపాయింట్ చేసుకుంటే యూ విల్ బి ఇన్ ప్రాబ్లం. ఐ గివ్ ఏ స్మాల్ ప్రీ లాంచ్లో ఒక కపుల్ ఫ్రమ్ జర్మనీ, దేర్ ఇంటూ సాఫ్ట్వేర్, 45-50 ఇయర్స్ ఉంటాయి. సో దే స్పోక్ టు మీ. నార్మల్గా నాకు ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్కి చాలా మంది ఫోన్ చేస్తారు అక్రాస్ దిగులు. రోజు కనీసం ఒక 10 కొత్త కాల్స్ వస్తాయండి, అపార్ట్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్. బికాస్ ఐ హ్యావ్ సో మెనీ టీమ్ మెంబర్స్ టు మేనేజ్ ది మార్కెటింగ్ ఇవన్నీ కూడా. ఇక్కడ ఏమవుతుందంటే 4 కోర్ నేను కొనొద్దని చెప్పాను, బికాజ్ బిల్డర్ చాలా మంచోడండి అక్కడ. కోకాపేటలో బిల్డరు నా దగ్గర రేరా లేదు, డిటీసీపీ లేదు, హెచ్ఎండే లేదు, ఏమీ లేవు, ఇప్పుడే ల్యాండ్కి 5% ఇచ్చాను, లేఅవుట్ వేసాను అని చెప్తాడు. 10,000 3 సంవత్సరాల ప్రాజెక్ట్ అయితే 10,000 రూపాయలు అనుకుంటే 7,000కి ఇచ్చేస్తాను అంటాడు, లేకపోతే 6,500కి ఇస్తాను. 30%, 35% డిస్కౌంట్. మనం ఏం చేస్తాం? ఆ 30% డిస్కౌంట్ చేస్తాం. బిల్డర్ ఏం చూస్తున్నాడు? 70% డిస్కౌంట్, 70% వాల్యూ చూస్తున్నాడు. సో మనం మునిగిపోయి 90% కట్టాలి. ప్రీ లాంచ్ ఏంటంటే 90% పేమెంట్ ఇన్ 30 days కట్టేయాలి. అది 3 సంవత్సరాలు వచ్చి 4 సంవత్సరాల తర్వాత కావకపోవచ్చు. దర్ ప్రాజెక్ట్స్ ఇన్ హైదరాబాద్ విచ్ ఆర్ మోర్ దెన్ 10, 15, 20 years old, డెలివరీ కాక. ఇప్పుడు ఏమైంది, 3 months వస్తాను, 1 year దాకా వెయిట్ చేశారు ఆవిడ. నేను ఇన్ స్పైట్ ఆఫ్ మీ టెలింగ్ నో దే పర్చేస్. ఇప్పుడు 1.5 year తర్వాత నాకు ఫోన్ చేసి, సార్ మీరు చెప్పినట్టు వినలేదు, మేము ఇరుక్కున్నాం, ఇంతవరకు పర్మిషన్. ఆఫ్టర్ 1.5 year పర్మిషన్స్ హావ్ నాట్ కమ్, బికాస్ ద ల్యాండ్ ఈజ్ లిటిగేటెడ్. ఇప్పుడు ఆ బయటకు రావడానికి ఇంకో 40 లక్షలు ఖర్చు పెడుతున్నారు వాళ్ళు. యూ అండర్స్టాండ్? సో ఇలాంటివన్నీ చూసుకుంటే ఆల్వేస్ ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి. దేర్ ఆర్ ప్రొఫెషనల్స్ హు ఆర్ బీన్ డెవలప్డ్. ఇండియాలో కూడా ఇప్పుడు బాగానే వస్తున్నారు. దేర్ ఆర్ సో అపార్ట్ ఫ్రమ్ ఐపీసీస్, ఐపీసీస్ జేఎల్, సిబిఆర్, కుష్మాన్ వేక్ఫీల్డ్, నైట్ ఫ్రాంక్, ఇవన్నీ ఉన్నాయి, కొలియర్స్ ఇంటర్నేషనల్. అది కాకుండా లోకల్లో కూడా లాట్ ఆఫ్ అవేర్నెస్. ఇంకో క్వశ్చన్ అడిగారు మీరు, ఇది చాలా ప్రాపర్టీస్ చూస్తారు ఇన్వెస్టర్స్, కన్ఫ్యూజ్, డెఫినెట్గా కన్ఫ్యూజ్ అవుతారు. వాళ్ళకి ఏం కావాలో ఒక ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ నాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే ఈ షో దమ్ 4 to 5 ప్రాపర్టీస్ ఓన్లీ, నో 20-30. ఎవరైనా 30 ప్రాపర్టీస్ చూసి వచ్చింటే ఐ డోంట్ హ్యాండిల్ దట్ కస్టమర్, బికాస్ మై స్ట్రైక్ రేట్ ఈస్ వెరీ హై. జనరల్గా నా మార్కెట్లో ఏంటంటే 1000 ఎంక్వైరీస్, 100 leads, 10 site visits, 1 deal. మై కేస్ ఇట్ ఈస్ 40-50%, 100% అని చెప్పట్లేదు. బికాస్ వీ నో ది ట్రిక్స్ ఆఫ్ ద ట్రేడ్ ఆఫ్టర్ సీయింగ్ సో మెనీ థౌజండ్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అక్రాస్ ది గ్లోబ్, నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్. నేను బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్. వైజాగ్ నుండి అడిగితే మీరు చెప్తున్నాను కదా. సో ఇలాంటి వాళ్ళు మీరు మీరు చూస్ చేసుకునే ఏజెంట్ కానీ, మీరు చూస్ చేసుకునే బిల్డర్ కానీ, మీరు చూస్ చేసుకునే లొకేషన్ కానీ, ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయండి. సో దాని మీద యూ హ్యావ్ టు టేక్ కేర్. కాకపోతే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా సార్, చాలా మంది అడిగేది ఏంటంటే ఇప్పుడు కస్టమర్ వస్తారు, కస్టమర్ వచ్చి ఒక ఏజెంట్ని అప్రోచ్ అవుతారు, డిఫరెంట్ ప్రాపర్టీస్ చూపిస్తారు, చివరికి వచ్చే దానికి కమిషన్ అడిగితే కమిషన్ మీరెందుకంటే మీకు బిల్డర్ ఇస్తారు కదా, లేకపోతే మీకు సెల్లర్ ఇస్తారు కదా, మా దగ్గర నుంచి ఎందుకు తీసుకుంటారు, మీరు మీరు మాకు సర్వీస్ వాళ్ళకి కదా మీరు సర్వీస్ చేసేదంటా ఉంటారనమాట. సో అది అసలు ప్రాపర్ లాజిక్ అవుద్ది అంటారా? నిజంగా ఒకవేళ బయ్యర్ దగ్గర నుంచే సెల్లర్ దగ్గర నుంచే కమిషన్ తీసుకునే ఏజెంట్స్ అసలు వర్క్ చేయొచ్చు అంటారా? ఎందుకంటే వాళ్ళకు బయాస్ ఉంటారు కదా. ఇప్పుడు డిపెండ్స్ అండి. ఫస్ట్ హ్యాండ్ సేల్స్, ప్రైమరీ సేల్స్ అయితే డెఫినెట్గా ది బయర్స్ దగ్గర నుంచి ఛార్జ్ చేయట్లేదు ఇప్పుడు ఇండియాలో. ఓకే. ఛార్జ్ ఫ్రమ్ సెల్లర్స్. బికాస్ వాట్ దే డూ ఇస్, నువ్వు అడిగావు అనుకో, డైరెక్ట్ బిల్డర్ దగ్గర నీ ద్వారా చూస్తాడు, బిల్డర్ దగ్గరికి వెళ్ళిపోతాడు. అవును. వన్ సెగ్మెంట్ ఆఫ్ వన్ లెట్ మీ వన్ సెగ్మెంట్ ఆఫ్ ఇట్. సెకండ్ సెగ్మెంట్ ఏదైనా టైం ఉంటుంది, ఇది విల్ డెఫినెట్లీ గివ్ బ్రోకర్, బట్ ఈ వాంట్స్ గుడ్ ప్రాపర్టీ. మూడోది సెకండ్ హ్యాండ్ సేల్స్ రెండు పక్కల ఛార్జ్ చేస్తాం, దేర్ నో కాంటాక్ట్ ఆఫ్ ఓనర్ దేర్. ఇన్వెస్టర్ సేల్స్ వీ కెన్ ఛార్జ్. ఇట్లా ల్యాండ్ ఓనర్స్ దాంట్లో బయటకి ఓన్లీ బిల్డర్స్ దగ్గర విజిబుల్. సో ఇట్ ఐట్ సే ఛార్జింగ్ ఫ్రమ్ 1 or 2, it depends upon his in-depth knowledge, in-depth experience, his brand in the market. రియల్టర్ ఆక్షన్ అనగానే ఇప్పుడు సానియా మిర్జా అంటే మీకు ఏం తెలుసు అండి? టెన్నిస్. విశ్వనాథన్ ఆనంద్ చెస్. చెస్. సచిన్ తెండూల్కర్ క్రికెట్. నంది రామేశ్వరరావు రియల్ ఎస్టేట్. ఇది
నేను చాలాసార్లు చెప్పాను. చాలా మంది ట్రిపుల్ ఆర్ఆర్ అంటే మీకు ట్రిపుల్ ఆర్ఆర్ విని ఉంటారు కదా బాగా మార్కెట్లో. వాట్ ఇస్ యా ట్రిపుల్ ఆర్? ఏంటి యా ట్రిపుల్ ఆర్? ఏంటది? అది అది విన్నాను, మీది విన్నాను నేను. మీది విన్నారా? కూడా తెలుసు. ట్రిపుల్ ఆర్ఆర్ సినిమా వేరు, ట్రిపుల్ ఆర్ రఘురామరాజు వేరు, ట్రిపుల్ ఆర్ రోడ్ వేరు, రీజనల్ లింక్. నా ఆర్ఆర్ అంటే రౌడీజం, రాజకీయం, రియల్ ఎస్టేట్. దీనికి ఏ అర్హత అక్కర్లే, కామన్ పాయింట్. సో వై ఐఎమ్ టెలింగ్ దట్ ఈస్, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది సర్వీస్ వాట్ యువర్ గివింగ్. కొంతమంది సైట్ విజిట్ చేసి 500 తీసుకుని హ్యాపీ అవుతారు. పీనట్స్. వీడు ఐ డోంట్. ఎవరైనా బ్రోకరేజ్ ఇవ్వనంటే నేను మానేస్తాను. ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా డబ్బులు కట్టాలి. మీరు మీరు ఎప్పుడు కడతారు? మొత్తం ప్రాజెక్ట్ అయ్యి మీ చేతికి పేపర్స్ వచ్చా కడుతున్నారు ఇక్కడ. అంటే 99% దేర్ ఇస్ నెగిటివ్. ఎంత సరే 1% మీకు నచ్చదు, నాకు నచ్చలేదు అనొచ్చు. సో వి ఐడెంటిఫై దేర్ ఇస్ మా ట్రైనింగ్ ప్రోగ్రామ్ దేర్ ఇస్ ప్రోగ్రెస్ దట్ హౌ టు ఐడెంటిఫై ఏ ప్రాపర్టీ అని కాకుండా హౌ టు ఐడెంటిఫై ఏ గుడ్ కస్టమర్, హౌ టు క్వాలిఫై ఏ కస్టమర్. ఇప్పుడు నాకు నిన్నే ఎస్టర్డే మీరు మాట్లాడిన కన్సల్టెన్సీ నార్త్ కెరలినా ఫ్రమ్ యుఎస్. సో ఆయన డబ్బులు కట్టారు, కన్సల్టెంట్ తీసుకున్నారు. ఫస్ట్ అన్నారంటే, సార్ మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటంటే ఎవ్రీ సాటర్డే సండే మా ఫ్రెండ్స్ అందరూ ఆంధ్ర తెలంగాణ అందరూ ఒక దగ్గర కలుస్తాం సార్ క్లబ్లో. మీ వీడియోల గురిండే మాట్లాడుకుంటాం అన్నాడు. ఏమన్నా మేము మా వీడియోలు ఎంత చదువుకుంటా? లేదు చెత్త కాదు సార్, ప్రతి వీడియోలో మీరు ఒక పంచ్ డైలాగ్ ఉంటుంది, ఎవరికి ఏ పంచ్ ఏ డైలాగ్ నచ్చిందో అనేది చెప్తామని. అంత తర్వాత ఏం కావాలంటే 1,00,00,000 సార్, మీ చూసుకొని నేను డబ్బులు కూడగొట్టుకుని 1,00,00,000 పెట్టి ప్లాట్ కొందామని. ఎన్ని ప్రాపర్టీలు చూసామంటే దాదాపు 35-40 చూసాను. సరే సార్ నేను ఇక వర్క్ చేయను, ఐ కెనాట్ వర్క్ విత్ అని పెట్టేసాను. ఎందుకంటే 30 ప్రాపర్టీలు చూసి అనలైజ్ చేస్తే మనం ఇంకే చూపించలేం. అవును. గాట్ ఓవర్ నాలెడ్జ్ విచ్ ఇస్ నాట్ రిక్వైర్డ్. అనావృష్టి అతావృష్టి, ఇది అనావృష్టి కాదు, అతివృష్టి. మీకు అదే. కావాలి, మీకు ఇప్పుడు 10 మంది అమ్మాయిలు చూసుకున్నారు అనుకోండి, మీ పెళ్ళి ఎవరిని చేసుకుంటారండి? ఫైనల్లీ యూ గెట్ ఫ్రస్ట్రేటెడ్, నాన్న ఎక్కడ కట్టమంటో కట్టేస్తుంది తాళి. అలా చేయకూడదు. మీకు కావాల్సింది స్పెసిఫిక్. ప్రొఫెషనల్ ఏజెంట్ దగ్గరకు వస్తే ఏమవుతుందంటే మిమ్మల్ని స్టడీ చేస్తాడు, కేస్ స్టడీలా తీసుకుంటారు. తీసుకొని దే విల్ సజెస్ట్ వాట్ యు వాంట్, వాట్ యు రిక్వైర్, మీ బడ్జెట్ ఏంటి, మీ ఫేసింగ్ పరిస్థితి ఏంటి, అట్లనే మీ ఏ ఏరియాలో కావాలి, ఏ జోగ్రఫీలో కావాలి, హై రేంజ్ లో కావాలా, అపార్ట్మెంట్ కావాలా, ప్లాట్ కావాలా, ఎందుకు కావాలి, ఇవన్నీ కూడా స్టడీ చేసి మీకు సూట్ అయిన సెలెక్టెడ్. మా దగ్గర 100 ప్రాపర్టీస్ ఉంటాయి, బట్ వీ గివ్ దమ్ సెలెక్టెడ్ 3 to 5 ప్రాపర్టీస్ చూస్తాను. ఐఎమ్ 90%. అండ్ అందరికి చెప్తాను, వైఫ్ తో, మీ వైఫ్ తో రండి అంటే, మా వైఫ్ తో మీకేం పని అని అడుగుతారు. నాకేం పని లేదు సార్, మీకేం. అంటే జనరల్ డైలాగ్ సార్. ఎందుకంటే పెద్ద ఐఏఎస్ ఇదే చెప్పాను, ఐపీఎస్ కి అదే చెప్పాను, కిందోడు కదా. ఎందుకంటే టుడే లెటర్స్ యూఆర్ ఆల్సో మేల్, ఐఎమ్ ఆల్సో. మనం ఎంతమంది భార్య డెసిషన్ లేకుండా తీసుకుంటాం మన చేతులు? చెప్పండి, కరెక్ట్ చెప్పండి. ఆర్ వి ఏబుల్ టు టేక్? నో. నో. ఒకప్పుడు ఉండేది 20-30 years బ్యాక్, కూర్చోంటే కళ్ళు అంటే, ఇప్పుడు ఎవరు వాళ్ళు రివర్స్ అంటున్నారు. అంటే వాట్ ఐమ్ సేయింగ్, దే ఆర్ ఆల్సో లైఫ్ పార్ట్నర్, దే ఆర్ బీయింగ్ గివెన్ ఈక్వల్ ట్రీట్మెంట్. సో యూ టు డిస్కస్. ఆవిడ మీరు ఒక్కటి చూసి నచ్చినా మీరు చెక్ ఇవ్వలేరు, ఇది గ్యారంటీ రాసిస్తా ఎనీ బయ్యర్. Yeah, especially when it comes to home, a female has more priority. అందుకని మీరు సైట్ విజిట్ వేస్ట్ చేయకండి సార్. మీకు టైం తెలుసు, నాకు టైం అంటే ఒక సైట్ Mm. సైట్ విజిట్ అయితే 10,000 ఖర్చు అవుతుంది. మన శ్రీశైలం ఏమైనా, బెంగళూరు ఏమో. సో Mm. వాట్ కమ్ విత్ యువర్ వైఫ్, దెన్ ద డెసిషన్ కెన్ బి టేకెన్. పిల్లలు ఉన్నా లేకపోతే భర్త భార్య ఉంటే చాలు. Mm. సో అది. కాకపోతే ఇది కస్టమర్ ప్రాస్పెక్టివ్ లో మాట్లాడదాం సార్. ఇప్పుడు డెఫినెట్ గా ఏంటంటే కస్టమర్ ప్రాస్పెక్టివ్ లో మీరు 4-5 చూపిస్తా ఉంటారు. కానీ ఇప్పుడున్న వ్యాస్ట్ ఇన్ఫర్మేషన్, లేకపోతే మనం ఒక ఇన్స్టా పేజ్ ఓపెన్ చేసినా సరే రకరకాల యాడ్స్ వస్తున్నాయి. అక్కడ ప్రాపర్టీ ఉంది, ఇక్కడ ఒక ఆఫర్ ఉంది, అక్కడ ఒక ఆఫర్ ఉందని. సో మేము ఏదైనా మిస్ అవుతామేమో అంటే వీటిని చూస్తే దీనికన్నా మంచి ఆఫర్ ఇంకోటి మిస్ అవుతామేమో అన్న భయంతో కూడా కొన్ని డిలే అవుతా ఉన్నాయి, లేకపోతే ఇంకెక్కువ చూస్తా ఉన్నారేమో కదా. అంటే మీరు మీరు ఎన్నుకునే ఏజెంట్ బట్టి ఉంటుందండి, మీరు ఎన్నుకునే బిల్డర్ బట్టి ఉంటుంది. దట్ ఈస్ వాట్ ది ఎక్స్పీరియన్స్ టాక్స్. ఇప్పుడు మీరు నాతో అసలు ఎప్పుడు మాట్లాడలేదు, ఇంతవరకు మాట్లాడారా? మీరు మాట్లాడలేదు ఫస్ట్ టైం. జస్ట్ నా వీడియోలు చూసారు, 10-20 వీడియోలు చూసారు, చూసి మీరు ఫిక్స్ అయిపోయారు. అలాంటి మన కస్టమర్తో గంట సేపు మాట్లాడి, యూ షుడ్ నో హౌ టు అనలైజ్ హిమ్. Go to a person, agent, somebody who can help you out. Brokerage should be a byproduct of service. కమిషన్ కోసం ఏదో అమ్మవద్దు, నా పద్ధతి. అండ్ ఇంకోటి, మీరు యూట్యూబ్లో టామ్, టిక్ అండ్ హ్యారీ, ఎవ్రీబడి స్పీకింగ్. ఫార్మర్ వాడు మాట్లాడతాడు, సాఫ్ట్వేర్ మాట్లాడతాడు, ఎఫ్ఎంసీజీ మాట్లాడతాడు, పప్పుండ్లు అమ్ముకున్నాడు మాట్లాడతాడు. మనం మాట్లాడేదానికి మీరు కూడా ఎన్నో వీడియోలు చూస్తుంటారు. మీరు ఎవరైనా యూట్యూబ్ ఛానల్, మీరు కూడా ఎన్నో ఛానల్ చూడండి, మీరు నాలెడ్జ్ చూడండి. ఇన్సూరెన్స్ కూడా లోన్ తీసుకున్నాడు మాట్లాడతాడు, క్రెడిట్ కార్డు వాడు మాట్లాడతాడు, డ్రైవర్ కూడా మాట్లాడేస్తాడు. నాలుగు బేస్ ఉంటుందండి. బేస్ ఉండడం వేరు, బేస్తో మాట్లాడడం. నేను ఇన్ని వీడియోస్, నా చేతిలో ఒక్క పేపర్ లేదు.
ఐ డోంట్ హ్యావ్ ఎనీ పేపర్. మీరు ఏ క్వశ్చన్ అడిగితే నాకు తెలియని కూడా తెలియదు. ఎగ్జాక్ట్లీ. అసలు మనం మాట్లాడుకుందాం అన్న టాపిక్ వేరు, మనం మాట్లాడుతుంది వేరు ఈ రోజు. సో నాకు ఆ టెక్నిక్ ఉంది. నాకు ఏ క్వశ్చన్ అడిగించాలో నాకు యాంకర్ నాకు తెలుసు. యా సార్, అంటే మనం ఒక్కటే సార్, మీరు చాలా సంవత్సరాలుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చూశారు. హైదరాబాద్ లో 30 years ఉన్నారంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా స్టార్ట్ అయింది, ఈ రోజు ఏ పొజిషన్ లో ఉందో మీరు చూస్తున్నారు. సో ఆ ఎక్స్పీరియన్స్ తో చెప్పండి సార్, ఇప్పుడు అమరావతిలో ఇన్వెస్ట్ చేయడం అనేది వైజ్ డెసిషన్ అవుతుందంటారా లేదా? అంటే నేను చెప్పినట్టు ఇందాక చెప్పిన 4-5 రకాలు ఉన్నాయి. దాని మీద ఒక పాయింట్ అండి. ఇన్వెస్ట్మెంట్ టైప్ దేనికి చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఓవరాల్ జనరల్ గా చూస్తే మాత్రం డెఫినెట్లీ ఇఫ్ యూ కంపేర్ టు హైదరాబాద్, అమరావతి విల్ టేక్ సమ్ టైం. నా పర్సెప్షన్. ఎందుకంటే గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వం ఏం జరిగిందో, ఫస్ట్ టర్మ్ లో ఏమైంది, చంద్రబాబు గారు అన్ని లేఅవుట్ చేసి సింగపూర్ కనులు తెచ్చి మంచిగా ప్లాన్ చేశారు. ఇంప్లిమెంట్ చేసే టైంకి కొలాప్స్ అయిపోయింది గవర్నమెంట్. తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చాక ఏమైందో మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. ఇప్పుడు మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పర్సనల్ గా చూసుకుంటే ఆయన 3 సార్లు సీఎం గా చేశారు, ఇది 4గోసారి చేస్తున్నారు. ఎటువంటి అనుమానం లేదు, అభ్యంతరం లేదు. ఆయన సీనియర్ పొలిటీషియన్, నరేంద్ర మోడీ గారు పక్కన కూర్చుని అర్హత సంపాదించిన వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ సీనియర్ పొలిటీషియన్ లో ఒకరు ఆయన. మొన్న ఎలక్షన్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఓ పక్క, చంద్రబాబు గారు ఓ పక్క కూర్చున్నారు చూసుకుంటారు నరేంద్ర మోడీకి. సో నేను అన్నది ఏంటంటే ఈ హ్యాస్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, విజన్. 1990లోనే 2020 గురించి మాట్లాడాడు. బట్ ఇక్కడ ఏంటంటే ధనం జగత్ ఇదం మూలం అని ఉంది. డబ్బులు లేవు గవర్నమెంట్లో. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ 7 లక్షల కోట్లు, అమరావతి 10-11 లక్షల కోట్లు అప్పు ఉంది. సో దట్స్ మేజర్. సో నౌ దే ఆర్ పూలింగ్. లాస్ట్ ఐ థింక్ 1 year అయిపోయింది అన్నట్టు చంద్రబాబు గారు వచ్చి. 1 year లేని లాట్ ఆఫ్ డిస్కషన్ విత్ అంబానీ, అదానీ, టెస్లా, మైక్రోసాఫ్ట్, అమెజాన్, యూట్యూబ్, ఫేస్బుక్, మొత్తం టాప్ ఆఫ్ ది టాప్ కంపెనీస్ చేసుకోగలరు. బట్ అన్ని కూడా మెటీరియలైజ్ అవ్వాలి. సెంట్రల్ గవర్నమెంట్ 15,000 కోట్లు ఇస్తా అన్నారు. మొన్న నరేంద్ర మోడీ గారు వచ్చి 58,000 కోట్లు ఎంతో శంకుస్థాపన చేశారు. ఇవన్నీ కూడా ఇన్ పైప్ లైన్ ఉన్నాయి. బట్ హిందీలో ఒక ప్రావర్బ్ ఉంది, జో దిక్తా హై ఓ బిక్తా హై. కంటికి కనిపించింది ఎవరు నమ్మరు. నమ్ముతారా? ఇప్పుడు మనకి అక్కడ నమ్మరు. మన పాత గవర్నమెంట్, ఫస్ట్ టైం గవర్నమెంట్ కొన్ని బిల్డింగ్స్ 80%, 70% అయిపోయిన స్ట్రక్చర్లో ఆపేశారు. అది ముందుగా కంప్లీట్ చేస్తున్నారు. ఐఆర్ఆర్ కానీ లేకపోతే ఎన్హెచ్, నేషనల్ హైవే రోడ్స్ కానీ చాలా మంచి ప్లాన్ ఉంది. అంబానీ టేకింగ్ ఇది, అదానీ అంబానీ లక్షల లక్షలు మొత్తం నాకు తెలిసి ఆ, లోకేష్ బాబు యూఎస్ ట్రిప్ లోను అదాని అంబానీ కలిపి 2 లక్షల కోట్లు. ఈ మధ్యలో మిగతా కంపెనీ 3 లక్షల కోట్లు ఆల్మోస్ట్ డిస్కషన్ అయినట్టు నాకు ఇన్నర్ సోర్సెస్. బట్ వెన్ ద మనీ విల్ కమ్ ఇన్ టు యువర్ అకౌంట్, దెన్ ఓన్లీ సంథింగ్ విల్ హ్యాపెన్. బట్ డెఫినెట్లీ అంత ముందుకి ఇప్పుడు గ్రోత్ అనేది స్టార్ట్ అయింది. బట్ ఇట్ టేక్ సమ్ టైమ్. షార్ట్ టర్మ్ అయితే ప్రాబ్లీ 3 to 4 years, మిడ్ టర్మ్ అయితే 5 to 8 years, లాంగ్ టర్మ్ అయితే 10 to 11 years. ఇది నా అంచనా ప్రొడక్షన్, ఈ ప్రిడిక్షన్. ఈ టైం అయితే పడుతుంది. ఎవరైతే లాంగ్ టర్మ్ వెయిట్ చేస్తారో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటారు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో అంటారు. మీ నెక్స్ట్ క్వశ్చన్ మైండ్ లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే అమరావతి, గుంటూరు, విజయవాడ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అండి. వైజాగ్ ఇస్ డిఫరెంట్ మార్కెట్, సపరేట్. వైజాగ్ లో డిఫరెంట్. వైజాగ్ వీటితో సంబంధం లేకుండా అది పెరుగుతుంది. వైజాగ్ బీన్ స్టేబుల్, నాట్ లెస్, నాట్. బట్ ఇక్కడ అమరావతి, గుంటూరు అనేది బాగా హిట్ అయింది. ఎందుకంటే క్యాపిటల్ కింద పెట్టి నాకు తెలిసి 5 సంవత్సరాలు ఆ లేడీస్ అందరూ కష్టపడ్డారు ఈ అమరావతి కోసం. ఈసారి మంచి పని ఏమైందంటే నరేంద్ర మోడీ గారు 15,000 కోట్లు క్యాపిటల్ అని ఇచ్చినప్పుడు, ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినా అమరావతి అయితే మార్చలేరు. అది మంచి పని జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని రియల్లీ అప్రిషియేట్. ఆ రూల్ తీసుకున్నాం. మొదట్లో కేర్ తీసుకున్నట్టు లేదు. రెండోది, అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్, క్యాపిటల్ యాక్సెస్ రోడ్ ఉంది కదా. ఆ క్యాపిటల్ యాక్సెస్ 9.5 kilometers ఉంటుంది. ఆ రోడ్లో ఇప్పుడు ఒకప్పుడు నాకు తెలిసి 25-30 ఉండి 60-65 thousand రూపీస్ పర్ యార్డ్ అయింది మెయిన్ రోడ్. అక్కడ నుండి ఒక 20-30 kilometers అయితే 10-12 thousand సిఆర్డీ అప్రూవల్ దొరుకుతుంది, క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ. సో తుళ్ళూరు, కాజాగూడ చాలా ఉన్నాయి పాయింట్స్. అవన్నీ కూడా అంటే ఇమీడియట్ ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే అమరావతి యాక్సెస్ రోడ్డు మీద కొనుక్కోలేము. 60,000-70,000 పెట్టి 10-15 వేలు దొరుకుతాయండి. యూ ఎక్స్టెండ్ 25-30 kilometers ఆంధ్ర, అది అమరావతి బార్డర్ ఆంధ్ర అది తీసుకుంటే డెఫినెట్గా ఇట్ విల్ టేక్ మేబీ 8 to 10 years ఫర్ యూ. ఆ తర్వాత మళ్ళీ గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ టైం ఎవరు వస్తారో ఎవరికి తెలియదు. ఓకే. ఎవరు తెలీదు. ఇట్ మే హ్యాపెన్, ఇట్ మే హ్యాపెన్. అస్యూమ్ దట్ ఈ షుడ్ కమ్. బట్ రావాలని పాలిటిక్స్ లో ఏదైనా జరుగుతుంది. ఇప్పుడు మనం చూసుకుంటే హైదరాబాద్ లో ఎంటైర్ సిటీలో ఓన్లీ టీఆర్ఎస్ పడ్డాయి ఓట్లు. మొత్తం మీరు అనాలిసిస్ చూసుంటే అవును. అవుట్ సైడ్ సిటీ ఒక్కడ పడలే, అన్ని కాంగ్రెస్. సో మ్యాండేట్ ఈస్ వెరీ క్లియర్. పీపుల్ ఓటర్స్ కానీ యంగ్స్టర్స్ తో చాలా చెలగాటం అండి. వాళ్ళతో పెట్టుకునే ముందు ఆలోచించాలని.
వాళ్ళు ఒకసారి అనుకుంటే, నేను ఆల్వేస్ చెప్తాను ఇంగ్లీష్లో, వైఫ్ ఈజ్ ఎ డబుల్ ఎడ్జ్ నైఫ్. ఒక అమ్మాయి నేను ఎత్తగలదు, ఒక అమ్మాయి నేను కింద పడేయగలదు. రెండు ఆవిడ మీ దగ్గర లేదు, నా దగ్గర లేదు. ఆమె రైట్. సో ఇక్కడ కూడా ఏమైందంటే, సిటీ పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే 10 రూపాయలు 100 రూపాయలు అయింది తెలంగాణలో. ఇది జగమెరిగిన సత్యం. రియల్ ఎస్టేట్ పెరిగిన విధానం అంతకుముందు గతంలో ఎప్పుడు కూడా అంత జరగలేదు. గవర్నమెంట్ పాలసీస్ అవన్నీ పక్కడితే రియల్ ఎస్టేట్ పీపుల్ ఆర్ హ్యాపీ ఇన్ ద సిటీ. నేను అనేది ఏంటంటే, మ్యాండేట్ పీపుల్ ఆర్ వెరీ క్లియర్. మీరు ఏం చేశారు, మేనిఫెస్టోలో ఏం చెప్పారు, ఏం చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టారు. అది ఇట్స్ డౌన్ఫాల్. అట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ కూడా ఏం డెవలప్ కాలేదు. రోడ్, నేను వైజాగ్లో పుట్టాను. విజయవాడ మీద వెళ్ళి ట్రావెల్ చేస్తాను. ఐ కేమ్ టు అమరావతి ఆల్సో లాంగ్ టైమ్ బ్యాక్. సో నేను అనేది ఏంటంటే, ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్. రియల్ ఎస్టేట్ పెరగాలంటే ఏం పెరగాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? కనెక్టివిటీ. ఇట్ క్యాన్ బి మెట్రో, రైల్, రోడ్, బస్సు, ఏదైనా ఉండొచ్చు. ఇండస్ట్రీ కానీ డెవలప్. ఓకే. సార్, ఇక్కడ ఇక్కడ నాది ఒక పాయింట్ సార్. అంటే సంభవం ఏంటంటే మనందరికీ కూడా వెరీ బెస్ట్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఒకటి ఉంది. సో హైదరాబాద్ లో గత 20 ఇయర్స్ 25 ఇయర్స్ గా ఒక రూపాయి పెడితే 100 రూపాయలు ఎలా అవుతుందో మనం చూసాం. సో దానివల్ల అమరావతిలో ఈ రోజు రైతులు కానీ లేకపోతే ఇప్పుడున్న ల్యాండ్ హోల్డర్స్ కానీ భూమిని ఇచ్చేయడానికి కొంచెం సంశయిస్తున్నారు. ఎందుకంటే అక్కడ 100 రూపాయలు అయిపోయింది. ఈ రోజు నేను 2 రూపాయలకి ఇస్తే నేను నష్టపోతానేమో, అందుకని చెప్పి నేను 50 రూపాయలు చెప్పాలి అనే దాంట్లో ఆ ఇన్ఫ్లేటెడ్ ప్రైస్ వల్ల కూడా మార్కెట్ కొద్దిగా దెబ్బతిందేమో అనిపిస్తుంది. ఏమంటారు సార్? ఉంటుందండి. దేర్ ఈస్ ఆల్వేస్ టూ హైప్స్ అండి. నార్మల్ హైప్, న్యాచురల్ హైప్. రెండోది ఆర్టిఫిషియల్ హైప్. కోకాపేటలో 100 కోట్లు అనేది ఆర్టిఫిషియల్ హైప్. ఇప్పుడు గత 1.5 years గా తెలంగాణలో ప్రైస్లు పెరగలేదు, మీకు తెలిసే ఉంటుంది. అవును, అవును. కరెక్షన్ ఈజ్ హ్యాపెనింగ్. ఒక గ్లాస్ జార్ కెమిస్ట్రీలో మనం తీసుకుంటే, పెద్ద రాళ్ళు వేయండి, చిన్న కంకర రండి, ఇంకా చిన్న కంకర రండి, ఇసుక వేయండి. షటిల్ లో ఇసుక అంతా మొత్తం కిందకి వెళ్ళిపోతుంది. అవునా? అట్లా ఏంటంటే ప్రైస్ కరెక్షన్. ఇప్పుడు అమరావతిలో కూడా ఏమైందంటే, నాకు చిన్న ఒక ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఎలక్షన్ కోడ్ డిక్లేర్ అయిన తర్వాత లాస్ట్ ఇయర్ రేట్లు కొద్దిగా పెంచారు 20%. ఇది ఎలక్షన్ కోడ్ అయినప్పుడే. అవును. తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంకొద్ది పెంచారు. తర్వాత సీఎం అయిన తర్వాత ఎగ్జిట్ పోల్ అయితే సీఎం అయిన తర్వాత ఇంకా అంటే 2-3 నెలలు 4 సార్లు పెడతాయండి ప్రైస్లో. యూ షుడ్ హ్యావ్ ది ఫ్యాక్ట్ ఉండాలి. హై మార్కెట్లో చెప్పడం వేరు, డీల్ ట్రాన్సాక్షన్. మేము ఎలా చేస్తామంటే, వీ డోంట్ గో వాట్ మీడియా ఈస్ సెయింగ్. మీడియా ఎటైనా మాట్లాడతారు, మీరు ఎటైనా. నేను చెప్తాను, మీడియా టంగ్ ఉండదు. అటు కావాలంటే అటు మాట్లాడుతుంది, ఇటు కావాలంటే ఇటు. అంటే కొన్ని పాజిటివ్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ ఉంటాయి. మీరు టీవీలో ఎక్స్క్లూజివ్ అని చూపిస్తాడు, పక్కన ఇంకో ఛానల్ చూపిస్తాడు. ఎక్స్క్లూజివ్ ఎట్లా అవుతుంది? ఒక ఛానల్ నుంచి ఎక్స్క్లూజివ్ అంటారు, పక్కన 2 ఛానల్ చూపిస్తున్నాయి. సో వాట్ ఐమ్ సెయింగ్, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ మీడియా. వాట్ ఐమ్ సెయింగ్ దట్స్ మీడియాస్ నేచర్ ఆఫ్ జాబ్. తప్పలేదు. కొంతమంది తిట్టే వాళ్ళు ఉంటారు, కొంతమంది పొగిడే వాళ్ళు ఉంటారు. సో 2-3 నెలల్లో 4 సార్లు పెరగడం అనేది ఇట్స్ ఆర్టిఫిషియల్ జంప్. ఆ జంప్ అనేది పీపుల్ ఆర్ నాట్ డైజెస్టింగ్. నాకు తెలిసిన ఒక వ్యక్తి లాస్ట్ 1.5 year 2 years బ్యాక్ 35 కోట్లకి కొన్నాడండి ఒక ల్యాండ్ అమరావతి దగ్గర. అది 70 కోట్లు అవుతుంది అనుకుంటా. 35 కోట్లు 20 కోట్లకి ఇచ్చాడు, బ్యాంక్ రప్ట్ అయిపోయి, ఆఫ్టర్ 4 years. అలాంటి స్టోరీస్ చాలా ఉన్నాయి సార్. యా. సో వాట్ ఐమ్ సెయింగ్ ఇస్, ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ పర్సెప్షన్. లోకల్ కాకులు అంటారు కదా, పబ్లిక్లో 100 మాట్లాడతారండి. మీరు రియాలిటీ తెలుసుకోండి. యూ కమ్ టు ది గ్రౌండ్ రియాలిటీ. అమరావతి విల్ గ్రో, బట్ దెర్ ఇస్ రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 day. June 2, 2024కి హైదరాబాద్తో కనెక్షన్ సంబంధం తప్పింది ఆంధ్రాకి. నేను వైజాగ్ కదా, వైజాగ్ చూసి నేను బాధపడతాను. ఎవ్రీ ఇయర్ 2-3 times. ఇప్పటికీ నా ఇల్లు ఉంది అక్కడ వైజాగ్లో. నేను వెళ్ళినప్పుడు బాధపడతాను, ఏంటి ఇట్లా అయిపోయింది అని. సో వీ కెనాట్ హెల్ప్. సో గ్రౌండ్ రియాలిటీ చూసుకొని గో ఫర్ ఎ ప్రొఫెషనల్ గై హూ కెన్ హెల్ప్ యూ, గైడ్ యూ ఇన్ రైట్ వే. థ్యాంక్ యూ సార్. అంటే డెఫినెట్ గా మీరు అండ్ మన అమరావతి గురించి కావచ్చు, కైండ్ ఆఫ్ హౌ టు అప్రోచ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అని కానీ, లేకపోతే హౌ టు కైండ్ ఆఫ్ గెట్ ఇన్ టు ద మార్కెట్ అనేది చాలా క్లియర్ గా చెప్పారు. సో నెక్స్ట్ ఎపిసోడ్స్ లో ఇంకొంచెం ఎక్కువ అబౌట్ అమరావతి, అబౌట్ విజయవాడ, గుంటూరు, ఎందుకంటే మేము మా పేజ్ అంతా కూడా ఇటేపు కాబట్టి, కోస్టల్ కాబట్టి, మీ ఎక్స్పీరియన్స్ హైదరాబాద్ లో ఎంత ఉన్నా సరే మీ మీ హైదరాబాద్ ఎక్స్పీరియన్స్ ని హౌ వీ కెన్ ట్రాన్స్ఫర్ టు ద అమరావతి అన్నట్లు మాట్లాడదాం సార్ ఆ కాన్సెప్ట్ లో. సో నెక్స్ట్ ఎపిసోడ్స్ లో కవర్ చేద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యూబుల్ టైం సార్. థ్యాంక్ యూ.